ఒక ఉద్యోగిని ఇప్పుడు మనకి ఇదివరకు ప్రభుత్వ ఉద్యోగి ఇప్పటికైనా సరే ప్రభుత్వ ఉద్యోగి డైరెక్ట్ గా రిక్రూట్ చేసుకుంటే వాళ్ళకి జీతం 58 ఏళ్ళ 60 ఏళ్ళ 62 ఏళ్ళ అప్పటికి రిటైర్మెంట్, ఆ రిటైర్మెంట్ అయినప్పుడు పెన్షన్, జీవితకాలం వాళ్ళకి, మగవాళ్ళైతే ఆ మగవాళ్ళు చనిపోతే భార్యకి, ఆ తర్వాత బిడ్డ గనక డిపెండెంట్ అయితే వాళ్ళకి ఇట్లాంటి అవకాశాలు ఎన్ని ఉంటాయి. మెడికల్ బెనిఫిట్స్ ఇవ్వాలా, హెచ్ఆర్ఏ ఇవ్వాలి, డిఏలు ఇవ్వాలి, అంటే కరువు వచ్చి కింద 6 నెలలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవన్నీ చేయాలి. అలా కాకుండా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్క్ అయితే నీకు ఎంత జీతం ఇస్తాం అనేది కాంట్రాక్ట్, నెలకి ఎంత ఇస్తాం ఇంకంటే దక్షిణ నీకు నాకు ఏ సంబంధం లేదు. దాంట్లోనే నీ కరెంటు, దాంట్లోనే నీ ట్రాన్స్పోర్టేషన్, దాంట్లోనే నీ భోజనం, అదే కరువు పంచం అదే. అలా కాకుండా అయితే గనక అవుట్ సోర్సింగ్ అంటే అసలు నీకు నాకే సంబంధం లేదు, నేను ఒకరికి అప్పు చెప్తాను పని, వాడు 10 మందిని పెట్టుకుంటాడు, అందులో నువ్వు ఒకడైతే అవుట్ సోర్సింగ్ అన్నటువంటి వాడికి ఓ 10 లక్షలు ఇస్తే వాడు 10 లక్షలతో 50 మందిని పెట్టుకుంటాడా లేకపోతే 40 మందినే పెట్టుకుని 8 లక్షలకి 2 లక్షలు సంపాదించుకుంటే ఆడిష్టం. ఇట్లా ఇచ్చే ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ అనుకుంటారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి అవుట్ సోర్సింగ్ సిస్టమ్ వైపుకి వెళ్తోంది. 10,000 మంది సిబ్బంది ఉద్యోగాల నుంచి తీసేసి కాంట్రాక్టర్ల కింద వితౌట్ బెనిఫిట్స్ ప్రకటించింది అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. మార్చిలో రోల్స్ లో ఉన్నటువంటి వాళ్ళు సడన్ గా కన్సల్టింగ్ టాలెంట్ అన్నటువంటి పేరుతో అడుగులు మారుస్తున్నది. దీంతో జాబ్ సెక్యూరిటీ ఉండదు, జీరో పీటీఓ, హెల్త్ కేర్ ఉండదు, జీరో హెల్త్ కేర్, ఇవన్నీ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతున్నాయి. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు వరాకి ఎట్లయితే ఉద్యోగులను పీకి పడేసిందో ఆ పైన ఇబ్బంది పెడుతోందో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వంతు వచ్చింది. వాస్తవంగా 60% మంది ఈ విధంగా ఎలిమినేట్ అవుతున్నారు అన్నటువంటిది అంతర్గత శక్తులను బేస్ చేసుకుని వస్తున్నటువంటి ప్రచారం. ఇంజనీర్లు, బ్యాక్ ఎండ్ వర్కర్స్, స్టాఫ్ అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారని 85,000 నుంచి $140,000 తీసుకుంటున్నటువంటి వాళ్ళని అలా పక్కన పెట్టి వాళ్ళకి $72.4 బిలియన్ ఈ విధంగా ఖర్చు తగ్గించుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద రాబోయే 6 నెలల్లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుందట. ప్రస్తుతం ఈ విధమైనటువంటి బైబ్యాక్ ద్వారా లాస్ట్ ఇయర్ $26 బిలియన్ వరకు సంపాదించిందని చెప్తున్నారు. ఇప్పుడు క్రమంగా మైక్రోసాఫ్ట్ కూడా ఉద్యోగుల పీకల మీదన కత్తి పెట్టి సంపాదిస్తుందన్న లెక్క తేలుతుంది.